కేసీఆర్ బయటికి రాడు, నోరు మెదపడు. కాబట్టి కేటీఆర్ ఉంటాడు. కేటీఆర్ని కంట్రోల్ చేసేస్తే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయినట్టు. ఇదే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. హరీష్ రావు అంటి ముట్టనట్టుంటాడు, పని చేస్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు. అంతకైతే కనుక కాసేపు యాజిటేషన్ చేసి పక్క తప్పుకుంటాడు. మెయిన్ కేటీఆర్ని దెబ్బకొట్టేస్తే అయిపోతుంది అన్నటువంటి కోణంలోనే ఉంటూ వస్తున్నాడు. తనకు కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలన్నది రేవంత్ ప్రయత్నం. అందులోంచి బాగా నడుస్తుంది. కేటీఆర్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం కోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది, నడుస్తుంది. అయితే కేటీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు తాజాగా ఏమంటాడు? ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ 1500 కోట్లు 2000 కోట్లు డబ్బులు కలెక్ట్ చేసి ఆళ్ళని బెదిరించి ఇవన్నీ అధిష్టానానికి పంపిస్తున్నాడు. ఇక్కడ బేసిక్గా ఎక్కడో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈయన పంపించాల్సి ఉంటుంది, నో డౌట్. కాంగ్రెస్ కొన్నది 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, అట్లాగే ఏదైతే మన తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల నుంచినే వెళ్తుంది. రేవంత్ పెట్టక తప్పదు. అయితే దానికోసం ఈ యాక్టివిటీ చేస్తాడు. ఇంకోటి, రేవంత్ పట్ల అసంతృప్తి పెరిగిపోతుందనేది ప్రస్తుతానికైతే ప్రచారమే. వాస్తవంగా చెప్పాలంటే సంధ్యా థియేటర్ ఉదంతంలో రేవంత్ గెయిన్ చేసుకున్నాడు. తనకి లేనటువంటి ఇప్పటిదాకా వామపక్ష భావజాలికుల్ని తను సొంతం చేసుకోగలిగాడు. అట్లాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్ప మెగా ఫ్యాన్స్ అందరిని అతను సొంతం చేసుకోగలిగాడు. ఇప్పటిదాకా వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు మెగా అభిమానులకి. అక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లాగా అక్కడ పోటీ చేయకపోవడం, ఇదంతా వాళ్ళు ఏదో ఒకదానికి ఓటేస్తున్నటువంటి సందర్భం. బీజేపీకి అట్లా ఓ రకంగా బీజేపీకి వేసారు అనుకోవచ్చు. వాళ్ళు ఈ దఫా కాంగ్రెస్కి టర్న్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. 100 ఓట్లలో 10 ఓట్లు తెచ్చినా 15 ఓట్లు తెచ్చినా గ్రేటే కదా. అతని స్ట్రాటజీ అతను బాగానే ఉంది. కేటీఆర్ స్ట్రాటజీనే ఆలోచించుకోవాల్సి ఉంది.